సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. ఈ చార్ట్ మీరు చూస్తే ఎన్సిడి 2.0 3.1 crores టార్గెట్ పాపులేషన్. వీళ్ళు ఆ రోజు స్క్రీన్ చేసింది 2.6 చేశారు, 82.1%. ఎన్సిడి 3 18% అబోవ్, అప్పుడు 30 years అబోవ్ చేశారు, ఇప్పుడు 18% అబోవ్ చేస్తున్నారు. టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ 4.1, ఇప్పటికి చేసింది 2.15 చేశారు, 52.43%. హైపర్ టెన్షన్ 19,78,000, 9.2%. డయాబెటీస్ 11.13 లక్షలు, 5.1. రెండు కలిపి ఒకసారి చూస్తే 20,78,000. ఇక్కడ 30 లక్షలు ఉన్నారు, 19, 11, 31. ఇక్కడ వచ్చే కొద్దికి 21 లక్షలు రెండు కలిపి ఉన్నాయి. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, బోత్ రెండు ఉన్నాయి. ఇంకొక పక్క ఇండివిజువల్స్ అండర్ ఫాలోఅప్. ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తే హైపర్ టెన్షన్ 14.29, డయాబెటీస్ 8.76, బోత్ వచ్చి 12.80 తీసుకుంటున్నారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు, రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టార్గెట్ 25% బై జూన్ కంతా 100%, ఈ నెలలో 20% చేస్తున్నారు, మొత్తం జూన్ కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలోఅప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి, ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి. తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767, మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం, ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల్, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. రీజన్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం.
రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు, ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 టు 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్, అది ఎన్సిడి సర్వే, ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా. 2,61,100 మంది మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇందులో మేల్ ఎక్కువ, 1,61,734, ఫిమేల్ 99,369, 66. దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజ్ తక్కువ వస్తున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. దానికి కూడా వాళ్ళకు ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ, సంహౌ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్టీఆర్, నంద్యాల్, గుంటూరు, ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. నెక్స్ట్, ఇక్కడ వచ్చిన క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే 1,19,397 ఉన్నాయి. దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. మళ్ళా మేల్కి వచ్చి 46,872 మేల్, ఫిమేల్ 72,725 మందికి ఫిమేల్కి వస్తుంది. దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది, అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు. ఇది కూడా కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ, నేచర్ కానీ, దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ. నెక్స్ట్, లివర్ డిసీజెస్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజెస్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1/3, 1/4, 8,324. అక్కడి నుంచి నెల్లూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నిల్, 245. నెల్లూరు 2,168, ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దేంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు, మిడిల్ ఏజ్. ఈ 3 ఏజ్లో 35 టు 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా